బ్రహ్మార్పణం అనగాలంటే వాటిని అభివృద్ధి చేసే ప్రపంచం వైపు తగ్గించి సద్భావం వృద్ధి చేసే సత్సంగం బ్రహ్మగ్రంథం పఠనంతో ఎప్పుడూ ఉండాలి. ఒక ఉద్యోగం కోసం ఎలా ప్రయత్నిస్తామో అలా సత్వగుణాభివృద్ధికై కృషి చేయాలి. ఎందుకంటే సద్భావంలోనే మోక్షం దాగి ఉంది కనుక. అది మోక్షవాహనం వంటిది. అందులో ఎక్కగలిగితే చాలు, చేరినట్లే. ఓం మాయా విమోచనే నమః. సద్భావంతో నీవు ఉండగలిగితే మాయ చాలా వరకు వదిలేసినట్లే. మాయ వల్లే రజోతమో గుణాలు అభివృద్ధి చెందేది. మాయ విజృంభణ తగ్గిన కొద్దీ సత్వగుణం పెరుగుతుంది. బ్రహ్మార్పణం.